మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రాలపై భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వము తప్పుకోవాలని చూస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును జీరామ్జీ అనే పేరుతో మార్పు చేయడాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ బొమ్మ ఎదుట మౌన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు మేము సేవ చేయము, కేవలం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలైనటువంటి అంబానీ అదానీలకు మాత్రమే మా సేవలు కొనసాగుతాయని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే దేశ అభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాలు బాగా బలంగా ఆర్థికంగా ఎదుగుదల సాధించాలి. అటువంటి క్రమంలో యూపీఏ హయాంలో వామపక్షాలు పట్టుదలగా యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఆదుకునేందుకు ఖచ్చితంగా నిరుద్యోగాన్ని కొంతమేరకు నిర్మూలించేందుకు గ్రామీణ ప్రాంతంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పేసి కోరితే మహాత్మా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి సాధారణ ప్రజలంతా కూడా 90% ఎక్కడ కూడా పని పెట్టినా పూర్తి చేసేటువంటి రీతిలో పనిచేయడం జరుగుతుంది. నేటి వరకు కూడా ఆ విధంగా కొనసాగుతుంటే బీజేపీ ప్రభుత్వము ప్రజల పైన కక్ష కట్టి ఈ పథకాన్ని ఏ విధంగా అయినా నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా దాదాపుగా 90% మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఆ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీరామ్జీ అనేటువంటి కొత్త బిల్లుని ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంటున్నారు. రేపు చట్టంగా అది మారబోతా ఉంది. గతంలో యూపీఏ గవర్నమెంట్ లో మరి వామపక్షాల యొక్క ఒత్తిడితో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. అది పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. అటువంటి పథకాన్ని కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ లో రాను రాను దానికి తూట్లు పొడుస్తూ దాని నిధులు పక్కదారి మళ్లించే పరిస్థితి అనేటువంటిది ఈ రోజు ఏర్పడింది. మరి ఈ రోజు కొత్తగా జీరామ్జీ అనేటువంటి బిల్లు పెట్టేసి అందులో ఈ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే పద్ధతిలో చట్టాలు చేసింది. గతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 90% నిధులు 10% రాష్ట్ర నిధులు కేటాయించి ఆ రకంగా పథకాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించి ఆ రకంగా మీరు పథకాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు బిల్లులో పెట్టినారు. గతంలో 10% నిధులు కూడా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పేద ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 40% నిధులు ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలంటే గతంలో 400 కోట్లు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే కేంద్రం కూడా ఆ రకంగా నిధులు లేదు. ఆ రకంగా ఉపాధి హామీ పథకాన్ని ఆ రకంగా దాన్ని ఊపిరి తీసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం జీరామ్జీ బిల్లు అనేటువంటిది ఏదైతే కొత్త చట్టం ద్వారా 40% గ్రాంట్ స్టేట్లు భరించాలని కొత్త నిబంధన తీసుకొచ్చారు. అది జరగదు. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ 100 రోజుల గ్రాంట్ ఇస్తుంది. ఈ చట్టం కింద 100 రోజుల్లో 100% వాళ్ళే గ్రాంట్ ఇస్తున్నారు. ఇప్పుడు 40% లోకల్ ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలంటే అది జరిగేది కాదు. వాళ్ళు ఇవ్వరు. మరి ఈ కూలీల చట్టము వెళ్ళిపోతుంది. ఇది పేద రైతు కూలీలకు కడుపు కొట్టడమే. దీన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కనీసము మన రైతు కూలీలకు సంవత్సరానికి 100 రోజులు పని లేకుంటే వాళ్ళ జీవనాధారం ఏమి, వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి? కానీ ఈ బీజేపీ మద్దతు ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను, రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలను తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేస్తుంది. వారికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికి ఎస్డిపిఐ మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన